పిఆర్ నాయుడు గారు చేసిన వ్యవహారం పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతిలోని ఇలాగా మహిళపై అత్యాచారం జరిగించడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం అంతా ఎక్కడ చూస్తుందో తెలియట్లేదు. కళ్ళకి గంతులు కట్టుకొని ఉన్నారా అనేసి అని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తే ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే ఇలాగా వాళ్ళు అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయము? అతను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇది న్యాయమో అధర్మం ఏంటి అనేది ప్రజలే త్వరలోని నిర్ణయం ఇస్తారనేసి త్వరలోని ఏంటి న్యాయం అనేది నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చలేదు. సూపర్ 6 అని చెప్పారు, ఏం చేశారు? సూపర్ 6 లో ఒకటి కూడా న్యాయం చేయలేదు. మహిళలు భయంకరంగా బలోపేతమై మరణానికి దారి తీస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ మహిళలకి న్యాయం జరగలేదు. జగన్ గారు ఉండేటప్పుడు 35% 55% మీకు రిజర్వేషన్ అన్నారు. ఈయన కనీసం రిజర్వేషన్ కోసం కూడా మాట్లాడలేదు. దళితులపై అత్యాచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. దీనికోసం దళితులందరూ మొత్తం ప్రజలందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వృద్ధులైనా వికలాంగులైనా ప్రజలు చిన్నపిల్లలు నోరు లేని పసిపాపలు లోకాన్ని చూడాలి. విజ్ఞానంతో విద్యలోని వైద్యంలోనే మేము బలోపేతం చేస్తాము. జగన్ ఏం చేశాడు? నేను చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి కూడా న్యాయం జరిగించడం లేదు. అమ్మగారు అన్నారు, నేను ప్రశ్నించడానికి వచ్చాను, ప్రజల తరపున నేను ప్రశ్నిస్తానన్నారు. ఏదండి ఆయన ప్రశ్నించింది? ఏమీ న్యాయం జరిగిస్తున్నారా? ఏమీ జరిగించడం లేదు. ప్రతిదీ అంటున్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాను అంటున్నారు. ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా పొత్తులు తీసుకున్నది ప్రజలకు అన్యాయం చేయడానికి. కానీ నేను స్వాభావికంగా మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను సార్, పిఆర్ నాయుడు గారికి ఇమీడియట్ గా ఆయనకి యాక్షన్ తీసుకోవాలని మా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం సార్.